హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను క్లేతో 2D ఆర్ట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మొదటిగా వుడెన్ ఎండిఎఫ్ బోర్డ్ మీద అవుట్లైన్ డ్రా చేసుకున్నాను. నేను యూజ్ చేసిన క్లే వచ్చి ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లే. ఎండిఎఫ్ బోర్డ్ మీద పాలిథిన్ షీట్ ప్లేస్ చేసి దాని మీద క్లేతో ఫస్ట్ షేప్ ఫామ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని సెపరేట్ చేసి ఆ క్లేని ఎండిఎఫ్ బోర్డ్ మీద స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను లార్డ్ శివ 2D ఆర్ట్ చేస్తున్నాను. క్లే మన హ్యాండ్స్‌కి కానీ, పాలిథిన్ షీట్‌కి కానీ స్టిక్ అవ్వకుండా ఉండాలంటే హ్యాండ్స్‌కి ఇంకా పాలిథిన్ షీట్‌కి కూడా టాల్కమ్ పౌడర్ అప్లై చేయాలి. ఈ వీడియోలో చూపించినట్టుగానే లోటస్ యొక్క ఒక్కొక్క పెటల్ కూడా నేను పాలిథిన్ షీట్ మీద షేప్ ఫార్మ్ చేసుకొని దాన్ని సెపరేట్ చేసి ఎండిఎఫ్ బోర్డ్ మీద స్టిక్ చేసుకున్నాను. ప్రతి పెటల్‌కి ఎడ్జెస్ థిన్‌గా, మిడిల్‌లో థిక్‌గా వచ్చేలాగా చేసుకోవాలి. అలా చేయడం వల్ల 2D ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుంది. మనం డ్రా చేసుకున్న అవుట్‌లైన్ ఫార్మ్ ఆధారంగా మనం క్లే అంతా కూడా అలా స్టిక్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి బయటికి రాకుండా క్లేని కట్ చేసుకుంటూ ఉండాలి. క్లే మనం కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఒకసారి ఎక్కువ మిక్స్ చేసేసుకుంటే త్వరగా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతే మనం షేప్ చేసుకోవడం అనేది చాలా కష్టం. రియల్ లోటస్ టెక్స్చర్ వచ్చేలాగా నేను క్లే టూల్‌తో ఇలా లైన్స్ గీస్తున్నాను. దీనివల్ల రియల్ లోటస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. టూల్స్ ఎక్కువగా యూజ్ చేయలేదు. ఒకే టూల్ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ హ్యాండ్‌తోనే చేశాను బ్లెండింగ్ అంతా కూడా. హ్యాండ్‌కి నేను మొత్తం ఒకేసారి క్లే అప్లై చేయలేకపోయాను. సో, 2 పార్ట్స్‌లా అప్లై చేసుకున్నాను. అలా చేసినప్పుడు ఈజీగా బ్లెండ్ అవ్వడానికి ఫింగర్‌ని వాటర్‌లో డిప్ చేసి స్ప్రెడ్ చేసుకుంటే మనకి అతికించినట్టు తెలియకుండా ఈవెన్‌గా వస్తుంది. లాస్ట్‌గా శివలింగం మీద లీఫ్ షేప్ చేసి అతికించానండి. ఈ ఆకునే మారేడాకు లేకపోతే బిల్వపత్రి అంటారు. ఈ ఆకు శివుడి యొక్క 3 కళ్ళను సూచిస్తుందండి. ఈ ఆకుని ఎక్కువగా శివుని యొక్క పూజల్లో యూజ్ చేస్తారు. లక్షపత్రి పూజ, అలాగే కార్తీక మాసంలో కూడా ఈ ఆకుతో శివుడికి పూజలు చేస్తారు. కలరింగ్‌కి నేను ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్స్ యూజ్ చేశాను. ఫస్ట్ క్లే ఆర్ట్ కలరింగ్ చేసుకున్నాక నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలరింగ్ చేసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌కి నేను బ్లూ కలర్ యూజ్ చేశాను. ఆర్ట్ ఇంకా బాగా ఎలిగెంట్‌గా కనిపించాలని మిర్రర్స్‌ని స్టిక్ చేశాను బోర్డర్ అంతా కూడా. ఫైనల్‌గా మన శివలింగం 2D ఆర్ట్ రెడీ అయిపోయింది. నా ఆర్ట్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.